ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతగా కాపాడుకుంటామో అంతటి మేలును పొందుకుంటాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంతగా పాడు చేసుకుంటామో అంతటి నష్టమును పొందుకుంటాం. అంతే కదండి. ఆత్మీయ జీవితం ఎంతో శ్రేష్టమైనదండి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్న విధానాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, మనం పొందబోయే ఫలితము ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఓపికతో, ప్రయాసతో, ఆసక్తితో మనం కాపాడుకోవాలి. కాపాడుకున్నట్లయితే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అలా కాకుండా మన ఆత్మీయ జీవితాన్ని లోకంతో కలిసిపోయి, లోకంలోని పాపంతో కలిసిపోయి పాడు చేసుకుంటే అందుకు ఫలితంగా నష్టమును పొందుకునే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. లోకంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేవారు, 2 ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునేవారు. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే వారికి దేవుడు ఇవ్వబోయే మేలులు, ఆశీర్వాదము ఎంతో గొప్పదండి. అలా కాకుండా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ లోకంలోని పాపంతో కలిసిపోయి పాపంలో ఆనందించే వారికి దేవుడిచ్చే ఆ యొక్క ఫలితము కొంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి మన జీవితాన్ని కాపాడుకుందాం, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాము, నీతిగా జీవిద్దాము, యథార్థంగా జీవిద్దామండి. ఆత్మీయ జీవితాన్ని మనం ఎంత ఆసక్తితో కాపాడుకుంటామో అంతటి మేలును, శ్రేష్టమైన పరలోక రచనలు పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది ఆలోచించేద్దాం. మన జీవితాన్ని సరి చేసుకుందాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందాం, ఆసక్తితో కాపాడుకుందాం. రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.